టాప్ 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 20,000 రూపీస్ లో చూస్తున్నారా? అయితే ఈ వీడియో అయితే మీకైతే ఖచ్చితంగా అయితే యూస్ఫుల్ అవుతుంది గైస్. మనం అయితే స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఖచ్చితంగా ఈ మేజర్ పాయింట్స్ అయితే చూస్తాం. మంచి హై గేమింగ్ కి సెట్ అయ్యేది, అలాగే కెమెరా మంచిగా ఉండేది, డిస్ప్లే, బ్యాటరీ, హై స్పీడ్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ అయితే ప్రతి ఒక్కటి అయితే మనం అయితే చూస్ చేసుకుని అయితే ఒక మొబైల్ అయితే తీసుకుంటాం గైస్. అండర్ 20,000 రూపీస్ లో ఈ అన్ని వచ్చే మొబైల్స్ ఏమన్నా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. ఇప్పుడైతే వాటి గురించి అయితే డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. ఓకే, హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. దిస్ ఇస్ నవదీప్ అండ్ మీరు చూస్తున్నారు నవదీప్ టెక్ ఇన్ తెలుగు. ఈ రోజు అయితే మీకైతే అండర్ 20,000 రూపీస్ లో అయితే ఆల్ రౌండర్ మొబైల్ అయితే చెప్తాను గైస్. మళ్ళీ ఓన్లీ స్పెసిఫిక్ గా మనకు దీనికే అని చెప్పకుండా ఆల్ రౌండర్ మొబైల్ గురించి అయితే డిస్కషన్ అయితే చేద్దాం. దీనికోసం అయితే ఒక టాప్ 5 మొబైల్స్ అయితే పిక్ చేసుకోవడం అయితే జరిగింది. మళ్ళీ ఎక్కువ మొబైల్స్ కూడా పిక్ చేసుకుంటే మీకు అక్కడ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కాబట్టి తక్కువలో ఒక టాప్ 5 మొబైల్స్ లలో అయితే పిక్ చేసుకోవడం అయితే జరిగింది గైస్. ఇప్పుడైతే మనం అయితే ఫటాఫట్ ఒక దాని గురించి ఒకటైతే డిస్కషన్ అయితే చేద్దాం. ఓకే, 5th ప్లేస్ లో ఉన్నదైతే ఎస్ మొబైల్. ఇది 8GB 128 వచ్చేసి 19,999 కి అయితే రావడం అయితే జరుగుతుంది. దీని ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అయితే రావడం అయితే జరుగుతుంది. జనరల్ యూజ్ కోసం అయితే ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది ఒక కిల్లింగ్ డీల్ అనే చెప్పుకోవచ్చు. హెవీగా యూజ్ చేసే వాళ్ళకంటే జనరల్ గా యూజ్ చేసే వాళ్ళకైతే ఇదైతే మంచి బెస్ట్ ఆప్షన్ గైస్. 2 ఇయర్స్ వచ్చేసి Android updates, 3 ఇయర్స్ వచ్చేసి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5500 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. డిస్ప్లే వచ్చేసి గైస్ 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 3D కర్వ్డ్ ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే మనకైతే ఇందులో అయితే చూస్తాం. అండ్ 128 రిఫ్రెష్ రేట్ తో అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. కెమెరాస్ పరంగా చూసుకుంటే గైస్ బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాస్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఒకటి మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొక కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ యొక్క ఇంకొక కెమెరా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే గైస్ 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మనకైతే ఇందులో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ బ్యాక్ కెమెరా తోటి వీడియో రికార్డింగ్ వచ్చేసి అప్ టు అయితే మనకైతే 4K 30fps లో అయితే వీడియో అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఎవరన్నా ఒక ఆల్రౌండర్ మొబైల్ అండ్ జనరల్ యూజ్ కోసం ఒక మొబైల్ చూసుకున్నట్టయితే అండర్ 20,000 రూపీస్ లో ఈ మొబైల్ పైన ఒకరైతే లుక్ అయితే చేయొచ్చు. అండ్ ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కర్వ్డ్ డిస్ప్లే వస్తుంది కాబట్టి కొంచెం యూనిక్ గా కనిపిస్తుంది మీ మొబైల్ అనేది. ఏదో ఒకటైతే అబ్జర్వ్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ 4th మొబైల్ వచ్చేసి రియల్మీ నుంచి రియల్మీ P1 స్పీడ్ గైస్. ఆల్రెడీ అయితే మనం అయితే రియల్మీ నుంచి ఇంకొక మొబైల్ కూడా అయితే చూసాం, రియల్మీ టర్బో అనే ఒక మొబైల్ కూడా చూసాము. ఇది వచ్చేసి ఏంటంటే రియల్మీ P1 స్పీడ్ గైస్. 8GB 128 వచ్చేసి 20,999 కి అయితే రావడం అయితే జరుగుతుంది. డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే 128 రిఫ్రెష్ రేట్ అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రాసెసర్ వచ్చేసి గైస్ MediaTek Dimensity 7300 8G ప్రాసెసర్ అయితే ఇందులో అయితే యూజ్ అయితే చేశారు. మనం ఇంత ముందుకు చెప్పుకున్న మొబైల్ ఏంటంటే MediaTek Dimensity 7300 ప్రాసెసర్. అండ్ ఈ మొబైల్ వచ్చేసి ఏంటంటే MediaTek Dimensity 7300 ఎనర్జీ అనేది ఒకటైతే యాడ్ అయితే చేశారు. కొంచెం క్లాకింగ్ స్పీడ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయితే చేసేసి ఈ పర్ఫార్మెన్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. యాజ్ యూజువల్ రెండు కూడా సేమే ఉంటాయి. ఎవరైనా జనరల్ యూజ్ కోసం అయితే ఈ మొబైల్ అయితే 100% అయితే పిక్ చేసుకోవచ్చు. లేదు హెవీ టాస్కింగ్ అయితే మీరైతే కొంచెం అవాయిడ్ అయితే చేయండి. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. 45 వాట్స్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది గైస్. కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే గైస్ బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ యొక్క మెయిన్ కెమెరా అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ యొక్క సెకండరీ కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ 16 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మనకైతే ఈ మొబైల్ అయితే ఉంది గైస్. వీడియో రికార్డింగ్ వచ్చేసి బ్యాక్ కెమెరా తోటి అయితే మనం అయితే 4K 30fps లో అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా తోటి వచ్చేసి గైస్ 1080p 30fps వరకు అయితే ఫ్రంట్ కెమెరా తోటి అయితే రికార్డింగ్ అయితే ఉంది. ఇక్కడ స్టీరియో స్పీకర్స్ అయితే ఇవ్వడం వల్ల సౌండ్ సిస్టమ్ అనేది బాగుంటుంది. థర్డ్ మొబైల్ వచ్చేసి T3 అల్ట్రా గైస్. 8GB 128 వచ్చేసి 18,500 కి అయితే మనకైతే అవైలబుల్ ఉంది. డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే మనకైతే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ 128 రిఫ్రెష్ రేట్ తోటి అయితే సపోర్ట్ అయితే ఉంది గైస్. ప్రాసెసర్ వచ్చేసి గైస్ MediaTek Dimensity 7200 ప్రాసెసర్ అయితే ఇందులో అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. అండ్ 44 వాట్స్ కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే గైస్ బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ ఫేస్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. ఇక్కడ కూడా సేమ్ బ్యాక్ కెమెరా వచ్చేసి 4K 30fps లో అయితే రికార్డింగ్ అయితే ఉంది. కెమెరా వచ్చేసి 1080p వరకు అయితే ఫ్రంట్ కెమెరా అయితే రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంది గైస్. సెకండ్ మొబైల్ వచ్చేసి మోటో H50 ఫ్యూజన్. ఈ మధ్యన తెలిసిన విషయమే, ప్రతి ఒక్క సెగ్మెంట్ లో అయితే మోటో అయితే కాంపిటేటింగ్ అయితే వస్తుంది. అండర్ 20,000 రూపీస్ లో అండర్ 30,000 రూపీస్ తీసుకున్నా అలా కూడా ఖచ్చితంగా ఉంటుంది. లేదంటే 40,000 50,000 ఎందులో చూసుకున్నా మోటో అనేది ఖచ్చితంగా అయితే మనకైతే ఇక్కడైతే కనిపించడం అయితే జరుగుతుంది. ఆ విధంగా అప్డేట్స్ అయితే ఇస్తుంది మన మోటో. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 8GB 128GB వచ్చేసి 21,399 కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్స్ ఏమైతే ఉన్నాయనుకుంటాను. 2000 వరకు డిస్కౌంట్ ఉంది. అది తీసేస్తే మనకైతే ఆల్మోస్ట్ అయితే 20,000 కి అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి
మొబైల్ యొక్క స్పెట్స్ చూసుకున్నట్టయితే డిస్ప్లే వచ్చేసి గైస్ 6.67 ఇంచెస్ కదా, ఫుల్ హెచ్డీ ప్లస్ POLED డిస్ప్లే గైస్. ఇది మనకు డిస్ప్లే విషయంలో మీకు ఎక్కడ కాన్ఫర్మేషన్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. డిస్ప్లే లా ఉండే కలర్స్ అన్ని అయితే చాలా అంటే చాలా బెటర్ గా ప్రొడ్యూస్ అయితే చేస్తుంది డిస్ప్లే విషయం. 144 రిఫ్రెష్ రేట్ అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ HDR10+ అయితే సపోర్టింగ్ అయితే చేస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి గైస్ స్నాప్డ్రాగన్ 7 Gen ప్రాసెసర్ అయితే ఇందులో అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. దీని వల్ల ఏంటంటే మీకు గేమింగ్ పరంగా హెవీ టాస్క్స్ ఏమైనా యూజ్ చేయాలనుకుంటే కొంచెం స్మూత్ గా అయితే ఈ స్నాప్డ్రాగన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బెటర్ ఉంటుంది. ఇంత ముందు చెప్పుకున్న మీడియాటెక్ ప్రాసెసర్ తో పోల్చుకుంటే స్నాప్డ్రాగన్ వచ్చేసి. అండ్ అప్డేట్స్ పరంగా మాట్లాడుకున్నట్టయితే గైస్ 3 years వచ్చేసి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ 4 years వచ్చేసి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. ఇదైతే 68 watts కి ఇదైతే సపోర్టింగ్ అయితే ఉంది గైస్. అయితే 68 వాటర్ ప్రొటెక్షన్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ డాల్బీ అట్మాస్ కూడా అయితే మనకైతే ఈ మొబైల్ అయితే ఉంది గైస్. దీని వల్ల ఏంటంటే సౌండ్ సిస్టమ్ వచ్చేసి కొంచెం నెక్స్ట్ లెవెల్ కి ఇదైతే యూస్ఫుల్ అవుతుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే గైస్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. 80 మెగాపిక్సెల్ యొక్క మెయిన్ కెమెరా అయితే ఉంది. అలైట్ 700C సెన్సార్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. సెకండరీ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ యొక్క వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఇదే కెమెరా తోటి అయితే మనం అయితే మైక్రో షాట్స్ కూడా అయితే తీసుకోవచ్చు. 32 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనం అయితే వీడియో రికార్డు కేపబిలిటీ వచ్చేసి 4K 30 FPS వరకు అయితే మెయిన్ కెమెరా తోటి అయితే వీడియో అయితే రికార్డింగ్ అయితే ఉంది. ఫోన్ మొత్తం అయితే మనకైతే కంప్లీట్ లెదర్ ఫినిషింగ్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. మన టాప్ 5 మొబైల్స్ లలో ఇదైతే సెకండ్ ప్లేస్ లో అయితే నిలిచింది. ఇదైతే ఆల్రౌండర్ మొబైల్. ఎవరన్నా ఫోటో బ్రాండ్ నుంచి తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఈ మొబైల్ పైన అయితే ఒక లుక్ అయితే వేయండి. టాప్ 1 లో నిలిచిన మొబైల్ వచ్చేసి OnePlus Nord CE4 గైస్. 8GB 128 వచ్చేసి 22,999 అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే మనకు బ్యాంక్ ఆఫర్స్ వాటి ద్వారా అయితే అప్ టు ఒక 2000 వరకు అయితే డిస్కౌంట్ అయితే ఉంటుంది. మనకు 20 నుంచి 21,000 రూపీస్ లోపు అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి ఈ మొబైల్ యొక్క స్పెట్స్ చూసుకున్నట్టయితే డిస్ప్లే వచ్చేసి గైస్ 6.67 ఇంచెస్ గల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, ఆమ్లెట్ డిస్ప్లే గైస్. అండ్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి 128 రిఫ్రెష్ రేట్ అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. HDR10+ అయితే సపోర్టింగ్ అయితే ఉంది. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి అయితే 5500 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. 100 watts అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకున్నది గైస్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ యొక్క మెయిన్ కెమెరా, ఎలైట్ 600 సెన్సార్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇంకో కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ యొక్క వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇంకోటి ఉంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. 4K 30 FPS వరకు అయితే మెయిన్ కెమెరా తోటి అయితే వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తోటి అయితే మనకైతే 1080p వరకు అయితే మనం అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరన్నా కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు అయితే ఒక బడ్జెట్ లో ఒక 20,000 రూపీస్ లో ఒక మొబైల్ చూస్తున్నట్టయితే మొబైల్ అనేది సూపర్ అంటే సూపర్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే మొబైల్ వచ్చేసి పోర్ట్రేట్ మోడ్ అనే ఉంటుంది గైస్. దీని వల్ల ఏంటంటే మనకైతే బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవుతుంది, ఆబ్జెక్ట్ అనేది ఫోకస్ లో ఉంటుంది. 1000 రూపాయలు మంచి కెమెరా కోసం చూస్తున్నట్టయితే ఇదైతే బెస్ట్ ఆప్షన్ గైస్. టాప్ 5 మొబైల్స్ లలో నాకైతే ఈ 5 మొబైల్స్ అనేది కొంచెం నెక్స్ట్ లెవెల్. అండ్ ప్రతి ఒక్క ఫ్యూచర్స్ అన్ని అయితే నాకైతే మంచిగా అనిపించినాయి. ఇంకేమైనా మిస్ అయి ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి. వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్త ఊరు మన ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని డైలీ అయితే మన ఛానల్ అయితే ఫాలో చేస్తారనుకుంటున్నాను గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.